హాయ్ అండి. నమస్తే. సృష్టి 6వ భాగం. క్రితం రోజంతా ప్రయాణం చేయడంతో కిరణ్కి ఉదయాన్నే మెలకువ రాలేదు. స్నానం చేసేటప్పటికీ సూర్యుడు పైకెక్కనే ఎక్కాడు. కిందకు వచ్చి రిసెప్షన్లో ఉన్న వ్యక్తిని అడిగాడు. మా బంధువుల అమ్మాయి ఋషికేశ్కి నాకంటే ముందే బయలుదేరింది. వచ్చిందో లేదో తెలియడం లేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె సెల్ ఆఫ్లో ఉంటుంది. తపస్విని అనే పేరుతో ఎవరైనా వచ్చి గది తీసుకున్నారా ఈ 2-3 రోజుల్లో? ఇబ్బంది పడుతూనే అడిగాడు. అతడు రిజిస్టర్ తిప్పి 2 నిమిషాలు చూసి లేరు అన్నాడు. ఒక పని చేస్తారా? ఆ పేరుతో ఎవరైనా గది కావాలంటూ వస్తే నన్ను పిలుస్తారా? నేను 401లో ఉన్నాను. అలాగే. కిరణ్ బయటకొచ్చి సిటీ సెంటర్కి వెళ్ళాడు. అక్కడ ఎటుపక్క చూసినా హోటళ్ళు లాడ్జీలు కనిపించాయి. అవి చాలా చిన్నవిగా అనిపించినా ఏదైనా పెద్ద లాడ్జీ కనబడుతుందేమో అని చూశాడు. ఏసీల్లో పెరిగిన తపస్వినికి చిన్న లాడ్జీలు ఆనవు అనేది అతడికి నమ్మకం. ఎదురుగా కాస్త పెద్దదిగా అనిపించిన లాడ్జీలోకి వెళ్ళి తపస్విని అనే పేరుతో ఈ 2-3 రోజుల్లో మీ దగ్గర ఎవరైనా రూమ్ తీసుకున్నారా అని అడిగాడు. అతడు ముందున్న పెద్ద బైండ్ పుస్తకాన్ని తిరగేసి ఎవరూ లేరండి అన్నాడు. ఇప్పుడు ఆమె ఎక్కడ దిగింది కనుక్కోవడం పెద్ద సమస్య కాదు కదా, ప్రతి వాళ్ళ దగ్గర సెల్ ఫోన్లు ఉంటాయి అన్నాడు నవ్వుతూ. ఎన్నిసార్లు చేసినా సెల్ ఆఫ్లో ఉంటుంది. కిరణ్ బయటకొచ్చేసి ఆ వీధి దాటుతూ ఉండగానే మాతా సూపర్ డీలక్స్ ఏసీ గెస్ట్ హౌస్ అనే దాదాపు 10 అంతస్తుల భవనం కనపడింది. ముందు విశాలమైన ఖాళీ స్థలంలో పెద్ద లాను, అందులో అందంగా తీర్చిదిద్దిన రకరకాల పూల చెట్లు, ఓ పక్కగా పార్కింగ్ చేసి ఉన్న చాలా కార్లు, వ్యాన్లు, 2 టూరిస్టు బస్సులు. తపస్విని ఉంటే ఇలాంటి లాడ్జిలోనే ఉంటుంది అనుకుంటూ లోపలికి వెళ్ళి రిసెప్షనిస్ట్ ముందు నిల్చున్నాడు కిరణ్. తపస్విని అనే పేరుతో ఇక్కడెవరైనా రూమ్ తీసుకుని ఉన్నారా అడిగాడు. ఆమె అతడినే నిశితంగా చూస్తూ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్నవాళ్ల వివరాలు బయట వాళ్లకు చెప్పకూడదని అంది. ఫోన్ చేసి ఏ లాడ్జిలో ఉన్నది అడగండి, ఆమె చెబుతుంది అంది అసహనంగా. నీరసంగా బయటకొచ్చేశాడు కిరణ్. చుట్టుపక్కల లాడ్జీలలోనూ దాదాపు అలాంటి సమాధానమే. కొందరి అనుమానపు చూపులు అతన్ని చాలా ఇబ్బంది పెట్టాయి. చికాగ్గా తను దిగిన టూరిస్ట్ ప్యారడైజ్కి వచ్చేసి చాలాసేపు కళ్ళు మూసుకుని పడుకున్నాడు. మర్నాడు ఉదయాన్నే లేచి కిటికీ పక్కగా కూర్చుని తెప్పించుకున్న కాఫీ తాగుతూ రోడ్డు మీద పోతున్న వాహనాలను, మనుషుల్ని చూస్తున్నాడు. ఆ లాడ్జి ముందు ఓ తెల్లటి అంబాసిడర్ ఆగింది. దాని డిక్కీలో రూమ్ బాయ్ 2 పెట్టెలు, ఓ సంచి తెచ్చిపెట్టాడు. ఎవరో రూమ్ ఖాళీ చేసి వెళ్తున్నారన్నమాట. తరువాత ఇద్దరు, ఓ ఆడ మగ వచ్చి దాంట్లో ఎక్కారు. అటే చూస్తున్న వాడల్లా ఒక్కసారిగా ఉలిక్కి పడుతున్నట్లుగా లేచి నిల్చున్నాడు కిరణ్. అలా ఎక్కుతున్నది తపస్విని. ఆమె ఎక్కిన తర్వాత మరో యువకుడు అందులోనే ముందు సీట్లో ఎక్కి కూర్చున్నాడు. తపస్విని పెద్దగా అరిచాడు ఆ హోటల్ 4వ అంతస్తులో నుంచి కిటికీ ఊచలకు తన ముఖాన్ని ఆనించి. కానీ రోడ్డు మీద వాహనాల రొదలు అది అరణ్య రోదనే అయింది. మరుక్షణంలోనే వంకిన ఉన్న చొక్కా తీసుకుని తొడుక్కుని గుండీలు పెట్టుకుంటూనే తలుపు తీసుకుని బయటకు పరిగెత్తాడు. లిఫ్ట్ తనున్న 4th ఫ్లోర్లో ఆగలేదు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. ఎన్నిసార్లు బటన్ నొక్కినా అది కదులుతున్న సూచనలేమీ కనబడలేదు. వాళ్ళు ఎక్కిన కారు ఎటు వెళ్ళిపోతుందో అన్న ఆదుర్దాతో శరీరానికి చెమటలు పడుతున్న మెట్ల మీద నుంచి కిందకు పరిగెత్తడం మొదలుపెట్టాడు. అతను భయపడినంత అయింది. 4వ అంతస్తులో నుంచి కిందకు దిగేటప్పటికీ ఆ కారు వెళ్ళిపోయింది. తలుపు దగ్గర నిల్చుని ఉన్న వాచ్మెన్ని అడిగాడు. ఇప్పుడు వెళ్ళిన కారు ఎటు వెళ్ళింది? తెలీదు. అక్కడ ఒక్క క్షణం కూడా ఆగలేదు. లాన్ మధ్యలో నుంచి రోడ్డు మీదకు పరిగెత్తాడు. జనం, కార్లు, స్కూటర్లు. అది మెయిన్ రోడ్ అవ్వడంతో గోలగోలగా ఉంది. అక్కడికి కొద్ది గజాల దూరంలోనే 4 రోడ్ల కూడలి ఉంది. ఆ తెల్లకారు ఎటువైపుకు వెళ్ళిందో చూద్దామన్నట్టుగా అటు పరిగెత్తాడు. అక్కడ నిల్చుని రొప్పుతూనే అన్ని వైపులా చూశాడు గాని ఆ కారు ఎక్కడా కనుచూపు మేరలో కనబడలేదు. ఏం చెయ్యాలో తోచినట్లుగా వెనక్కి తిరిగాడు. చేతికందిన అదృష్టం జారిపోయినట్లుగా నీరసించిపోయాడు. రిసెప్షన్ దగ్గరకు వెళ్తూనే ఇప్పుడు ఇక్కడి నుంచి గది ఖాళీ చేసి 2 కార్లో వెళ్లారు కదా, వాళ్ళు ఎక్కడికి వెళ్లారో మీకేమైనా తెలుసా అడిగాడు. తెలీదు. వాళ్ళ పేర్లేమిటో చెప్పగలరా? ఏమైంది అంది వింతగా అతడి ఆదుర్దాని, మాట తీరుని చూస్తూ. నేను ఆమెను కలవాలనే ఢిల్లీ నుంచి వచ్చింది. నిన్నంతా ఆమె కోసమే తిరిగాను. ఆమె ఎక్కడే ఉందన్న విషయాన్ని గుర్తించలేకపోయాను. నేను 4th ఫ్లోర్లో నా రూమ్లోంచి చూస్తుంటే ఆమె కారెక్కుతూ కనపడింది అంటూనే జేబులో నుంచి పర్స్ తీశాడు. అందులో నుంచి తపస్విని ఫోటో తీసి ఈమె కదా ఇప్పుడు వెళ్ళింది అన్నాడు ఆమె ముందు పెడుతూ.
తనలోని అనుమానాన్ని పూర్తిగా తీర్చుకోవాలి అన్నట్లుగా. ఆమె ఫోటో చేతిలోకి తీసుకుని చూస్తూనే అవును ఈమె శివశివాని అంది. ఆ మాటకి అతడి నోరు మూత పడనే లేదు. పేరు కూడా మార్చేసుకుందన్నమాట. అందుకే నిన్న తను ఇక్కడ అడిగినప్పుడు రిజిస్టర్ చూసి ఆ పేరుతో ఎవ్వరూ లేరని చెప్పింది. ఆమె ఎక్కడికి వెళ్ళిందో మీకేమైనా ఐడియా ఉందా? ఆమెకు మీకు సంబంధం ఏమిటి? మా మామయ్య కూతురు ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా వచ్చేసింది. అంతా దేశం మీద పడి తిరుగుతున్నాం. ప్రేమ వ్యవహారం అన్నమాట. కిసుక్కుని నవ్వింది. కిరణ్కి అయోమయమైంది ఆమె మాట వింటూనే. కానీ మాట్లాడలేకపోయాడు. మరిన్ని అనుమానాలకు దారితీస్తుందేమో అని. వాళ్ళు ఎక్కడికి వెళ్లారో చెప్పండి అన్నాడు కాస్తంత అసహనంగా. చార్ధాం వెళ్ళాలి. క్యాబ్ అరేంజ్ చేయగలరా అని నిన్న అడిగింది నన్ను. నేను పక్కనే ఉన్న బద్రీ ట్రావెల్స్కు పంపాను ఆమెను. వాళ్ళదే ఆ కారు. ఆమె ఎక్కడికి వెళ్ళింది వాళ్ళు చెప్పగలుగుతారు. తపస్విని విశాల్ ఎక్కిన కారు శ్రీనగర్ చేరేటప్పటికీ 1 గంట అయింది. అక్కడ ఎండ మండిపోతుంది. ఓ హోటల్ ముందు కారాపాడు డ్రైవరు. ముగ్గురు లోపలికి వెళ్లారు లంచ్ చేసేందుకు. భోజనం చేస్తూ ఉండగా విశాల్, ఇప్పుడు నాకు చాలా తృప్తిగా ఉంది. నేను చేసిన పాపాల నుంచి బయటపడడానికి బహుశా మా అమ్మ చేసిన పుణ్యాలలో కొన్ని నాకు అండగా నిలిచినట్లున్నాయి అన్నాడు ఓ దీర్ఘ నిశ్వాసం విడిచి. ఆమె కారుని కేదార్నాథ్కి బద్రీనాథ్కి మాట్లాడింది. ఆమె మనసులో నిశ్చయించుకుంది కేదార్నాథ్ వెళ్లాలని. ఋషికేశ్లో శ్రద్ధానంద స్వామీజీ సూచించినట్లుగా తుషార్ చందన్ బాబాని దర్శించుకుని ఆయన ఆశీస్సులతో తనకు రాజేంద్రకి ముక్తి లభించేలా చూసుకోవాలి. కారు బయలుదేరింది. దారిలో కొండల్ని లోయల్ని కిందగా పారుతున్న అలకనంద అందాల్ని చూస్తూ కూర్చుంది తపస్విని. కారుని రుద్రప్రయాగ్లో ఓ హోటల్ ముందు ఆపాడు డ్రైవరు. మధ్యాహ్నం 1 గంట అవుతూ ఉండగా కిరణ్ సెల్ మోగింది. చేసింది ఢిల్లీ నుంచి జయంత్. SSS రామ్నాథ్ సింగ్ ఇప్పుడే ఫోన్ చేశాడు. ఆయన మనుషులు రేపు ఉదయం బయలుదేరి ఋషికేశ్కి వస్తారట. వాళ్ళ ప్లాన్లేవో వాళ్లకున్నాయి. రామ్నాథ్ సింగ్ నిన్ను బద్రీనాథ్కి వెళ్ళమన్నాడు. నేను అతనికి తపస్వినితో మరొకతను ఉన్నాడని పూర్తి వివరాలు తెలియకుండా చెప్పడం దేనికని చెప్పలేదు. ఓకే. ఘర్వాల్ మండల్ వికాస్ బస్సులు రోజు రిషికేశ్ నుంచి వెళ్తాయట. దాంట్లో వీలవుతుందేమో చూడు, లేదా కారు తీసుకుని వెళ్ళు. అవును, దాంతోపాటు ఉన్న అతన్ని ఇంతకుముందు హైదరాబాద్లో చూసావా? గుర్తుకు రావడం లేదు. అతను ముందు సీట్లో ఎక్కాడన్నావు కదా. దానికి హైదరాబాద్లోనే పరిచయం ఉన్నవాడైతే వెనక సీట్లోనే కూర్చుని ఉండేవాడు. ఆ కారెక్కింది ఇదేనన్నది ఖాయమే కదా. మా లాడ్జ్ రిసెప్షనిస్ట్కి ఫోటో చూపిస్తే వెళ్ళింది తపస్విని అని చెప్పింది. కానీ వాళ్ళ రిజిస్టర్లో దాని పేరు శివశివానిగా రాసింది. బద్రీ ట్రావెల్స్లో కూడా ఫోటో చూపించాను. వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడే బయలుదేరడంతో ఎక్కడికి వెళ్తున్నది చెప్పడం కష్టం అన్నారు. ముందు ఎక్కడికి వెళ్ళేది వాళ్ళు అప్పటికి ఇంకా నిర్ణయించుకోలేదట. అది SSS వాళ్ళు చూసుకుంటారులే గాని ఆయన చెప్పనే చెప్పాడు కదా నిన్ను బద్రీనాథ్ వెళ్ళమని. ఆలస్యం చేయకుండా బయలుదేరు. రుద్రప్రయాగ్లో కేదార్నాథ్ నుంచి వచ్చే మందాకిని, బద్రీనాథ్ నుంచి వచ్చే అలకనంద కలుస్తాయి. తపస్విని విశాల్ హోటల్లో కాఫీ తాగి బయటకొచ్చి రోడ్డు పక్కగా ఉన్న రైలింగ్ని పట్టుకుని నిల్చున్నారు ఆ నది వంకే చూస్తూ. విశాల్ తపస్వినికి 2 అడుగుల దూరంలో నిల్చున్నాడు. ఒకవైపు నదిలో నురగలు కక్కుకుంటూ పరుగులు తీస్తున్న నీటి అందాల్ని, మరోవైపు పక్కనే నిలబడి గాలికి రేగుతున్న జుట్టును చేతిని పైకల్లా ఎత్తి సర్దుకుంటున్న తపస్విని మార్చి చూస్తున్నాడు విశాల్. అతడి కళ్ళు విశాలమై వింత కాంతుల్ని వెదజల్లుతున్నాయి. తపస్వినిది అద్భుతమైన సౌందర్యం. చూశారా ఈ పరిసరాలు ఎంత అందంగా ఉన్నాయో. ఇలాంటి దృశ్యాలను మనం అప్పుడప్పుడు సినిమాలలో చూస్తూనే ఉన్నా స్వయంగా మన కళ్ళతో చూడడం అనేది ఒక అదృష్టమే అంది తన్మయంగా అటే చూస్తూ తపస్విని. తెల్లని పొలవరసంతా కనబడేలా నవ్వుతూ మాట్లాడుతున్న ఆమెనే చూస్తున్న విశాల్, మీ అందం ముందు ఆ నది అందం ఏపాటిది అన్నాడు. అతను కళ్ళు మూసి తెరుస్తూ గొణుగుతున్నట్లుగా. చటుక్కున ముఖం అతని వైపుకు తిప్పి సూటిగా చూసింది. అతడి మాట తీరుకు ఆమె నుదురు చిట్లించింది. మాట్లాడలేదామె. ముభావంగా వెళ్ళి కారులో కూర్చుంది. తన తొందరపాటుకి కించిత్ చింతిస్తూ అతను సరిగ్గా వెళ్ళి ఆమె కారు ముందు సీట్లో కూర్చున్నాడు. కారు ముందుకు కదిలింది. మౌనంగా కూర్చున్న తపస్వినికి మొట్టమొదటిసారిగా అనిపించింది అతన్ని తనతో తీసుకువచ్చి తప్పు చేశానా అని. రాత్రి 6 గంటల పైన 45 నిమిషాలయ్యింది. తపస్విని విశాల్ ఎక్కిన కారు గుప్తకాశీ చేరేటప్పటికి. గుప్తకాశీలో చూసేవేమున్నాయి? తపస్విని అడిగింది డ్రైవర్ని. నీ పేరేమిటి అడగనేలేదు? పప్పు. ఇక్కడ చంద్రశేఖర్ మహాదేవ్ ఆలయం ఉంది మేడం.
ఆయన కాశీ విశ్వేశ్వరుడే అనేది ఇక్కడ అందరి నమ్మకము. ఆ ఆలయం ముందున్న 2 కుండాల్లో నుంచి వచ్చే నీరు గంగోత్రి నుంచి, యమునోత్రి నుంచి వస్తాయని అంటారు చెప్పాడు డ్రైవరు. చంద్రశేఖర మహాదేవ్ని దర్శించుకు వెళదామా? ఇక్కడి నుంచి గౌరీకుండకు వన్ వే ట్రాఫిక్ మేడం. రోజుకి 4 సార్లు ఈ గేటు తెరుస్తారు. వాళ్ళు తెరిచే సమయాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు అంటూనే గేటు దగ్గరకు వెళ్ళి అక్కడున్న కానిస్టేబుల్ని అడిగి వచ్చాడు పప్పు. 10 నిమిషాల్లో అవతల నుంచి వెహికల్స్ వస్తున్నాయట. ఈ రోజుకి ఇదేనట ఆఖరిసారి. అతను ఆ మాటల్ని చెబుతూనే ఉన్నాడు. ఎదురు నుంచి ఓ 20 వెహికల్స్ వరుసగా వచ్చేశాయి. అటు వదిలిన వాహనాలన్నీ వచ్చాయి అని నిర్ధారించుకున్న తరువాత ఇట్నుంచి వదులుతారు. తర్వాత 10 నిమిషాల్లోనే గేటు తెరిచి క్యూలో ఉన్న వెహికల్స్ అన్నింటినీ నెంబర్లు రాసుకుంటూ ఒక్కటొక్కటిగా వదిలారు. ఉన్నట్టుండి విశాల్ వెనక్కి తిరిగి, మహా అయితే ఓ వారం రోజుల్లోనే నా బరువు మీకు తీరొచ్చు. కేదారేశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా స్వశక్తితో బ్రతికేలా కాస్తంత నీడని చూపించమని. మీ డబ్బుతో నేను తినడం తిరగడం నన్ను ఎంతగానో బాధిస్తుంది అన్నాడు బరువైన కంఠంతో ఆమెనే చూస్తూ. రుద్రప్రయాగలో తను ఆమె అందం గురించి మాట్లాడినప్పటి నుంచి ఆమె తనతో ముభావంగా ఉండడం గమనించాడు. ఆమెలోనే తన మీద కోపాన్ని తగ్గించాలి అంటే క్షమాపణలు కోరుకోక తప్పదు మరి. అదే అంది కాస్తంత విస్తుపోతూ. అతను ఎందుకలా మాట్లాడుతున్నాడో అర్థమైనా. నేను ఇంతవరకు నలుగురికి పెట్టానే గాని ఎవరి ముందు చేయి చాచలేదు. అందుకే నా కోసం మీరు ఖర్చు పెడుతున్న ప్రతి పైసాకు నా మనసు విలవిల్లాడుతుంది. వీలైనంత త్వరలో నా బ్రతుకు నేను బ్రతకాలని. కానీ అతడు తేనె పూసిన మాటల్ని కత్తులకు రాస్తున్నాడన్న విషయం ఆమె గ్రహించలేకపోయింది ఆ క్షణాన. తపస్విని విశాల్ ఎక్కిన కారు గౌరీకుండ్ చేరేటప్పటికి చీకటి పడింది. కేదార్నాథ్ రూట్లో కారు వెళ్లేందుకు అదే ఆఖరి ప్రదేశం. పప్పు కారుని ఓ లాడ్జి దగ్గరకు తీసుకువెళ్లి ఆపాడు. కాస్త అద్దె ఎక్కువైనా ఇది చాలా బాగుంటుంది మేడం. ఇందులో ఉండండి ఈ రాత్రికి. కేదార్నాథ్కి ఇక్కడి నుంచి మీరు నడిచి వెళ్ళాలి. కారు దిగుతూనే లాడ్జిలోకి వెళ్లి 2 గదులు తీసుకున్నారు. పెట్టే బ్యాగు లోపల పెట్టిన తరువాత డ్రైవర్ని పిలిచి తమ ట్రావెల్ ఏజెంట్తో మాట్లాడిన ప్రకారం మొత్తం డబ్బుని అప్పటికే ఇచ్చిన అడ్వాన్స్ను మినహాయించుకుని ఇచ్చేసింది. మీరు బద్రీనాథ్ కూడా వెళతారని చెప్పాడే మా సేటు అన్నాడు పప్పు హడావిడిగా. ఇంత దూరం వచ్చిన తర్వాత 3 రాత్రులైనా అక్కడ నిద్ర చేయకుండా బయలుదేరడానికి మాకు మనస్కరించడం లేదు. వచ్చేటప్పుడు కారులో ఒంటరిగా వచ్చాం. వెళ్లేటప్పుడైనా నలుగురితో కలిసి అనుభవాలు చెప్పుకుంటూ బస్సులో ప్రయాణం చేయాలనుంది అంటూనే టిప్పుగా అతనికి 200 ఇచ్చింది. అతను సంతోషంగా వెనక్కి తిరిగాడు. అతడికి ఆమె నిర్ణయం బహు ఆనందం కలిగించింది. ఖాళీగా వెళుతున్నప్పుడు పాసింజర్లను ఎక్కించుకుంటే ఈ ట్రిప్పులో బాగానే డబ్బు దండుకోవచ్చు. అటు సేటుకి నష్టం లేకపోగా తనకు ఎంతో లాభం. తపస్విని ఋషికేశ్లో బద్రీ ట్రావెల్స్లో కారు మాట్లాడిన వెంటనే ఏటీఎంకి వెళ్ళి 25,000 డ్రా చేసి వాళ్ళు అడిగిన అడ్వాన్స్ ఇచ్చింది. వాళ్ళ సలహాతోనే ప్రయాణానికి అవసరమైనవన్నీ సమకూర్చుకుంది. షాపింగ్ చేస్తున్నప్పుడు విశాల్ అన్నాడు, మీరు మీ వాళ్లకు తెలియకుండా వచ్చేశాను అన్నారు కానీ మీరు ఇలా ఏటీఎంలో డబ్బు డ్రా చేస్తుంటే మీరు ఎక్కడున్నది వాళ్ళకి తెలిసిపోతుంది కదా. ఉలిక్కి పడ్డట్లుగా చూసింది విశాల్ వంక. నిజంగా తెలుస్తుందా వాళ్లకు? మీ అకౌంట్కు డెబిట్ అయినప్పుడు సహజంగా ఎక్కడ డ్రా చేసింది కోడ్ నెంబర్తో ఉంటుంది. బ్యాంకులో కనుక్కుంటే డీకోడ్ చేసి చెప్పగలుగుతారు. మీ వాళ్ళకి ఆ ఆలోచన తడితే మాత్రం తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. మీ సూచనకి చాలా థ్యాంక్స్. జరిగిన పొరపాటేదో జరిగిపోయింది. మళ్ళా ఇక్కడికి తిరిగొచ్చేంత వరకు ఇంకెక్కడా డ్రా చేయను. ఎలాగో ఒకసారి చేశాను కాబట్టి రేపు ఇక్కడి నుంచి బయలుదేరే ముందు మరికొంత మన అవసరానికి డ్రా చేస్తాను అంది, తనకు తెలియకుండా చేసిన తప్పిదానికి కించిత్ కలవరపడుతూ. మర్నాడు ఉదయాన్నే తపస్విని విశాల్ గౌరీకుండు నుంచి కేదార్నాథ్కు బయలుదేరారు. వాళ్ళు దిగిన లాడ్జి మేనేజర్ వీళ్ల కోసం 2 గుర్రాలను, ఒక పిట్టును క్రితం రాత్రి మాట్లాడి ఏర్పాటు చేశాడు. గౌరీకుండు నుంచి కేదార్నాథ్ 14 కిలోమీటర్ల దూరంలో 1600 మీటర్ల ఎత్తున ఉంది. 7 గంటలకు వాళ్ళ ప్రయాణం మొదలైంది. గుర్రం ఎక్కుతుంటే వాళ్లే చెప్పారు, ఎత్తొచ్చినప్పుడు కాస్త వెనక్కి వాలి కూర్చోండి, పల్లంలోకి వెళుతుంటే ముందుకు వంగండి, రికాబులో కాళ్ళు మాత్రం తీయొద్దు అంటూ. 1 కిలోమీటర్ వెళ్లిన తరువాత తపస్విని గుర్రం దిగి నడవడం మొదలుపెట్టింది. పక్కన కిందగా లోయలో రాళ్ల మీద మందాకిని జలజలా పారుతూ ఉండగా హోరుమనే శబ్దం వినబడుతుంది. వాళ్ళు వెళుతున్నది సన్నటి బాట. ఎత్తులు పల్లాలతో పరిచి ఉన్నట్లుగా రాళ్లు, దూరంగా మంచుతో నిండిన కొండ శిఖరాలు సూర్యరశ్మితో మెరుస్తున్నాయి. వాళ్ళు రాంబాడ చేరేటప్పటికి 11 గంటలైంది. వచ్చింది 7 కిలోమీటర్లు, వెళ్లవలసింది మరో 7 కిలోమీటర్లు. అక్కడి నుంచి కేదార్నాథ్ 1000 మీటర్ల ఎత్తులో ఉంది.
పైకి పోతున్న కొద్దీ ఆక్సిజన్ తక్కువవుతూ ఉండడంతో ఊపిరిని భారంగా పీల్చుకోవాల్సి వస్తుంది. రాంబడలో కాసేపు ఆగి టీ తాగారు. అక్కడి వరకు తపస్విని చాలా దూరం నడిచింది. గుర్రం మనిషిచ్చిన కర్రను ఆధారంగా తీసుకుని. గుర్రం మీదే వచ్చిన విశాల్ ఇక తను నడుస్తానంటూ గుర్రం దిగాడు. విశాల్ మనస్సంతా ఆమె రూపం మీదే కేంద్రీకృతమై ఉంది. అంత ఆకర్షణతో ఉన్న ఆ స్త్రీని ఇలా చూస్తూ వదిలేయటమేనా? నో, నో. తపస్వినితో పొందులేని తన జీవితం వృధానే అనిపిస్తుంది. కానీ కానీ ఇప్పటి తన పరిస్థితి ఏమిటి? చేతిలో పైసా లేదు. దయతలచి ఆమె డబ్బులు ఖర్చు పెడుతుంటే తను తిండి తినగలుగుతున్నాడు. తడుస్తున్న పెదాలతో ముందు నడుస్తున్న ఆమెనే నోరు తెరుచుకుని చూస్తున్నాడు విశాల్. ఆమెను దారిలోకి తెచ్చుకోవడానికి తన యుక్తులన్నీ ఉపయోగించాడు. తను ఇప్పటికే ఓ నేరం చేసి పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. ఎప్పటికైనా తను పోలీసులకి దొరక్కపోడు. విదేశాలకు పారిపోయిన వాళ్ళనే పట్టుకొస్తున్నారు. అందున దయానందరావు దండు తనని వెంటాడుతుంది అంటే వీళ్ళు కాకపోతే వాళ్లైనా తనని వదలరు. అటువంటి తనకు ఇప్పుడు మరో నేరం చేయటం వల్ల కలిగే నష్టమే ఉంది? 11 గంటలప్పుడు రెస్ట్ హౌస్లో పడుకుని ఉన్న పప్పు సెల్లు మోగింది. దాని మీద డిస్ప్లే అయిన పేరు చూస్తూనే చటుకున లేచి కూర్చున్నాడు. అటు లైన్లో ఉంది తన మేనేజర్. ఎక్కడున్నావురా? రాత్రి 8 గంటలకల్లా గౌరీకుండొచ్చాం. పొద్దున 7 గంటలకి వాళ్ళు కేదార్నాథ్ బయలుదేరారు గుర్రాల మీద. రేపు గాని ఎల్లుండి గారి తిరిగి వస్తామన్నారు. రెస్ట్ తీసుకుంటున్నాను సార్ అన్నాడు వినయంగా. తపస్విని అతని అకౌంట్ రాత్రే సెటిల్ చేసినా అతను గౌరీకుండను వదిలిపెట్టలేదు. తిరిగి వెళ్లేందుకు పాసింజర్లు దొరుకుతారేమో అని చూస్తున్నాడు. ఎలాగైనా ఈ ట్రిప్పుకి వారం రోజులకు పైగా పడుతుందని మేనేజర్కి తెలుసు. రాంబడ నుంచి గరుడ్ చుట్టి 4 కిలోమీటర్లు. అక్కడికి వస్తూనే ఓ టెంట్ ముందు కూర్చుని ఓ పావుగంట విశ్రాంతి తీసుకున్న తరువాత లంచ్ తీసుకుని బయలుదేరారు. బయలుదేరిన కొద్దిసేపటికే కేదార్నాథ్ గుడి శిఖరం కనపడింది. తపస్విని ఎక్కిన గుర్రపు మనిషి ఆ శిఖరాన్ని చూపించాడు. వెంటనే గుర్రాన్ని దిగి ఆ శిఖరం వంకే చూస్తూ కేదారేశ్వరుణ్ణి ధ్యానించసాగింది ఆనందంతో తపస్విని. ఆ గుడి శిఖరం సూర్యరశ్మితో మెరిసిపోతుంది. ఆమె గుర్రం మీద నుంచి దిగడం చూస్తూనే విశాల్ కూడా దిగివచ్చి ఆమె పక్కగా నిలబడ్డాడు. అటు చూడండి, కేదార్నాథ్ దేవాలయ శిఖరం ఇంత దూరానికి కూడా ఎంత స్పష్టంగా కనబడుతుందో అంది తన్మయంగా. అతను చూశాడు. ఆమె 2 చేతులు జోడించి నమస్కరిస్తున్న తీరుని చూసి తను నమస్కరించాడు. ఆమె కళ్ళు తెరవగానే ఆమె వైపుకు తిరిగి, ఈరోజు నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? ఋషికేశ్లో రోడ్డు మీద దీనావస్థలో పడి ఉన్న నాకు పునర్జన్మనివ్వడమే కాకుండా కైలాసాన్ని కూడా చూపించి నా జీవితానికి ధన్యత్వం చేకూరుస్తున్నారు. ఆమెనే చూస్తూ అతడు కళ్ళు రెపరెపలాడిస్తుంటే అవి తడుస్తున్నట్లే భావించింది తపస్విని. జాలిగా అతని వంకే చూస్తుంది. తప్పు చేసిన వాడు పశ్చాత్తాపపడడం అంటే తనను తాను ప్రక్షాళన చేసుకుని ముక్తి సోపానాలను ఏర్పరచుకోవడమే. బాధపడమాకండి. ఇందులో నేను మీకు చేసిందేమీ లేదు. తెలిసిన వారిగా 2 పూటలు తిండి పెట్టించినంత మాత్రాన నన్ను అంతగా ప్రశంసించనక్కర్లేదు అంది అతని మాటలకు బిడియపడుతూ. నేను బ్రతికున్నంతకాలం మర్చిపోలేనంత ఆత్మీయులయ్యారు మీరు అన్నాడు తల వంచుకుంటూ. తరువాత నన్ను ఆకాశానికి ఎత్తుదురుగాని ముందు గుర్రం ఎక్కండి. మనం ఇంకా 3 కిలోమీటర్లు వెళ్ళాలి. గదులు తీసుకునే స్నానాలు చేసి ఈ రాత్రికే కేదారేశ్వరుడి దర్శనం చేసుకోవాలి అనేది నా కోరిక. రాంబడ నుంచి గరుడ్ చెట్టికి వచ్చినంత ఎత్తుగానూ ఇబ్బందిగానూ లేదా బాట. 2 గంటల్లోనే కేదార్నాథ్ వచ్చింది అన్నట్లుగా సమతలంగా ఉన్న నేల, పచ్చటి గడ్డి, గుడారాల ఇళ్ళు కనబడ్డాయి. వీళ్లను చూస్తూనే పండాలు చుట్టుముట్టారు. హైదరాబాద్ నుంచి వచ్చారని తెలుసుకోగానే ఒక పండాకు వీళ్ళని వదిలి మిగతా వాళ్ళంతా వెళ్ళిపోయారు. తపస్విని గుర్రాల వాళ్లకు పిట్టూకి డబ్బులిస్తుంటే మళ్ళా ఎప్పుడు తిరుగు ప్రయాణం అమ్మాజీ అడిగారు వాళ్ళు. తపస్విని తను మాట్లాడిన పండాన్ని చూపిస్తూ, వీరిని కలిసి అడిగితే నా ప్రయాణం ఎప్పుడో చెబుతారు అంది. ఆ పండా వీళ్లను మందాకిని నది మీద బ్రిడ్జి దాటించి ఓ బసకు తీసుకువెళ్లాడు. అది 2 అంతస్తుల భవనం. పైన ఉండేందుకు 10 దాకా గదులున్నాయి. కింద హోటలు. అక్కడ అన్నీ దొరుకుతాయి. తపస్విని 2 గదులు తీసుకుని అడ్వాన్స్ ఇచ్చింది. ఎంత వద్దన్నా వినకుండా పండానే ఆమె పెట్టిన బ్యాగుల్ని పైకి తీసుకొచ్చి గదిలో పెట్టాడు. పొద్దున్నే దర్శనమయ్యేలా నెంబర్ తీసుకుంటాను. మీరు 5:30 కల్లా స్నానాలు చేసి రెడీగా ఉండండి. వచ్చి తీసుకువెళ్తాను. పూజలు ఏం చేయించాలని? మేము ఇక్కడ 2-3 రోజులు ఉండాలి అని అనుకుంటున్నాము. రేపు ఉదయాన ముందు దేవాలయం అంతా చూపించి వివరాలన్నీ చెప్పండి. తరువాత పూజల సంగతి ఆలోచిద్దాం అంది తపస్విని. అతడు నమస్కరించి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళగానే విశాల్ కూడా తన గదిలోకి వెళ్ళిపోయాడు. శరీరం బాగా అలసినట్లు అనిపించగా తలుపు గడియవేసి మంచం మీదకు వాలిపోగా కళ్ళు మూతలు పడసాగాయి.
అయితే అనుకున్నది సాధించావన్నమాట. హ్యాట్స్ ఆఫ్ టు తపస్విని. సుగంధభరితమైన వాసన గొణుగుతున్నట్లుగా ఉన్న ఆ మాటలు వింటూనే అంత చల్లదనంలోనూ ఆమెకు ఒళ్ళంతా చెమట పట్టసాగింది. ఇంత దూరం వచ్చినా నన్ను సుఖంగా బతకనేవా అంది రోషంగా, ఆ మాటలు రాజేంద్రవిగా గుర్తించి. నేను కాదు తల్లి నిన్ను సుఖంగా బ్రతకనియంది. ఎవన్నో కోతిని వెంటబెట్టుకుని వచ్చావు కదా, వాడెక్కడ దొరికాడు నీకు? నాకు తెలిసినంత వరకు వాడు ఒట్టి వెధవ. వాడు వెధవ అయితే అయి ఉండొచ్చు, కానీ నీలాగా నన్ను మోసం చేయడు. ఇప్పుడు పూర్తిగా మారిపోయి దైవధ్యానంలో పడిపోయాడు. తప్పు చేయని మనిషి ఎవరు చెప్పు? ఒక్కసారి తప్పు చేసినంత మాత్రాన వాడి ముఖాన ఓ ముద్ర కొట్టి వాడి కర్మానికి వాడిని వదిలేయడమేనా అంది కసురుకుంటున్నట్లుగా. నువ్వు సెలవు తీసుకుంటే నాకు కాస్తంత మనశ్శాంతిగా ఉంటుంది అంది దుప్పటిని ముఖం మీదకి లాక్కుంటూ తపస్విని. సాయంత్రం 5 గంటలకల్లా లేచి తపస్విని స్నానం చేసి గుడికి వెళ్లేందుకు తలుపు తెరిచింది. వరండాలో వెళ్తున్న ఓ వ్యక్తి ఆమె తలుపు తెరవడం చూస్తూనే, నమస్తే అమ్మాజీ, నేను కింద క్యాంటీన్లో పనిచేస్తూ ఉంటాను. మీకు ఏం కావాల్సిన బెల్లు కొడితే వచ్చి ఆర్డర్ తీసుకువెళ్తాను. చాయ్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. నా పేరు విఘ్నుడు. విఘ్నుడు అనే బాల్కనీలోకి వచ్చి పిలిచినా మీ ముందు హాజరవుతాను అన్నాడు నవ్వు ముఖంతో. అతడు ఎంతో చొరవగా మాట్లాడుతున్న తీరుకు తృప్తిగా చూసింది తపస్విని. చాయ్ తెచ్చిపెట్టు అంది. అతను వెళ్ళిపోయాడు. కాస్త పొట్టిగా లావుగా ఉన్నాడు. 40 ఏళ్లకు పైనే ఉంటాయి. తల మీద జుట్టు పలుచగా ఉండి మీసాలు మాత్రం గుబురుగా ఉన్నాయి. విశాల్ గది బెల్ కొట్టినా అతను బయటకు రాలేదు. అంటే బాగా నిద్రపోతున్నాడన్నమాట అనుకుంది. విఘ్నుడు తెచ్చిన టీ తాగుతూ అడిగింది, గుడి ఇప్పుడు తెరిచే ఉంటుంది కదా? తెరిచారమ్మా, ఇంకా పూర్తిగా సీజన్ మొదలు కాలేదు. జనం అంతగా లేరు, వెళ్ళండి. రేపు ఉదయాన్నే వెళ్ళినప్పుడు అంతా చూడాలనేది ఆమె ఉద్దేశం. గుర్రం మీద ప్రయాణం చేయడంలో ఒళ్ళంతా నొప్పులు పుడుతున్నాయి. అందుకనే ఈ పూటకి కేదారేశ్వరుని దర్శించుకుని వచ్చి విశ్రాంతి తీసుకోవాలి అనుకుంది. ఆలయం బయటే పెద్ద నంది ఉంది. లోపల మండపంలో మరో చిన్న నంది ఉంది. లోపల బయట ఉన్నట్టుగా చలి లేదు. గర్భాలయంలోకి వెళ్ళింది తపస్విని. విఘ్నుడు చెప్పినట్లుగా ఓ 10 మందికి మించి లేరు. అక్కడ అన్ని శివాలయాల్లో ఉన్నట్లుగా లింగం లేదు. శంఖం ఆకారంలో ఒక రాయి మొనదేలి ఉన్నట్లుగా ఉంది. దాని చుట్టూ ప్రదక్షిణానికి సరిపడే స్థలం మాత్రమే ఉంది. తపస్విని ఆ శివలింగాన్ని చూస్తూ ఉత్తేజితురాలయ్యింది. తన వాంఛ తీరగా తన్మయురాలయ్యి ఆ లింగానికి 2 చేతులు జోడించి నమస్కరిస్తూ 3 ప్రదక్షిణాలు చేసింది. ఆనందంతో ఆమె కళ్ళు తడవడం మొదలుపెట్టాయి. 5 నిమిషాల తరువాత బయటకొచ్చింది. చుట్టూ ఏవేవో విగ్రహాలున్నాయి గాని మనస్సంతా ఆ పరమేశ్వరుడి ఆక్రమించుకోగా కాసేపు పక్కనే మండపంలో కూర్చుని గుడిమెట్లు దిగి తన గదివైపు నడిచింది. గది తలుపు తాళం తీస్తూ ఉండగా విఘ్నుడొచ్చాడు. రాత్రికి డిన్నర్ మీరు ఏం తీసుకుంటారు అంటూ. అతని మాటలు విననట్లుగానే, తుషార్ చందన్ బాబా ఎక్కడుంటారు? ఆయన్ని దర్శించుకోవాలి అంది. అతడు ఆమెనే విచిత్రంగా చూడసాగారు. ఒక క్షణం ఆలోచిస్తున్నట్లుగా ఆగి, ఇక్కడికి కిలోమీటర్ దూరంలో భైరవనాథ్ ఆలయం ఉంది. దానికి దాపులోనే వారి గుహ ఉంది అన్నాడు. ఆయన దర్శనం అంత తేలిగ్గా లభ్యం కాదు. వారు ఆ గుహలోకి ఎవ్వరినీ రానియరు. ఉదయం 5:30 అవుతూ ఉండగానే పండా వచ్చి తపస్విని గది కాలింగ్ బెల్ నొక్కాడు. అప్పటికే తపస్విని తయారై ఉంది. పక్క గదిలో విశాల్ కూడా రెడీ అవుతున్నాడు. విఘ్నుడు వచ్చి ఛాయ్ కావాలా అని అడిగాడు. కానీ గుడికి వెళ్ళొచ్చిన తర్వాతే అంటూ, 9 గంటలకి తుషార్ చందన్ బాబా దగ్గరకు తీసుకువెళ్ళగలుగుతావా మమ్మల్ని అడిగింది తపస్విని. ఉదయం పూట పని ఎక్కువగా ఉంటుందమ్మాజీ. నేను లేకపోతే మా సేటు ఇబ్బంది పడతాడు. ఆయన గుహకి ఒక్కటే దారి. భైరవనాథ్ ఆలయం దగ్గరే అది. దారి కూడా బాగానే ఉంటుంది. గుడి దగ్గర పూజా సామాగ్రి అమ్మే దుకాణం ఉంది. అక్కడ శర్మాజీ ఉంటారు. వారిని అడిగితే చూపిస్తారు అన్నాడతను. పండాతో కలిసి కేదారేశ్వరుని ఆలయంలో తపస్విని విశాల్ కాలు పెట్టారు. అక్కడ ఉదయం పూజను నిర్వాణ పూజ అంటారు. సాయంత్రం పూజను శృంగార పూజ అంటారు. ఉదయం పూట ఆ లింగానికి ఎలాంటి అలంకారము ఉండదు. సాయంత్రం పూట మాత్రం పూలతో అలంకరిస్తారు. పండా రుద్రాభిషేకానికి రాత్రి టిక్కెట్ తీసుకున్నాడు. పూజారి ఇద్దరి చేత గంగాజలంతో అభిషేకం చేయించిన తరువాత తలను శివలింగానికి తాకించి స్వామిని ప్రార్థించమన్నారు. నిరాకార పరతత్వంగా కొలవడమే శివలింగార్చన సాంప్రదాయం. అభిషేకం చేస్తుంటే ఆమె మనస్సు పులకరించింది. సాక్షాత్తు కైలాసంలో శివుడినే అభిషేకిస్తున్నట్లుగా ఆనందించింది. ఆ ఆలయం సంవత్సరంలో 6 నెలలే తెరిచి ఉంటుంది. తెరిచి ఉన్న సమయంలో మనుషులు ఆ దేవదేవుడిని పూజిస్తే, మూసి ఉన్న సమయంలో దేవతలు వచ్చి శివార్చన చేస్తారనేది భక్తుల విశ్వాసం. అభిషేకం చేసి ఎంతో తృప్తిగా బయటకొచ్చింది తపస్విని.
దేవాలయానికి 4 దిక్కులా ఉన్న ద్రౌపది, కృష్ణుడు, పంచపాండవుల విగ్రహాలను, ఎడంవైపుగా ఉన్న బద్రీనారాయణ స్వామి విగ్రహాన్ని చూశారు. అక్కడి నుంచి వెనుక పక్కగా ఉన్న దత్తాత్రేయ గుహలో శంకరాచార్యుల వారి సమాధి దగ్గరకు తీసుకువెళ్ళాడు పండ. అది కలపదూలాల మీద సీనారేకులు కప్పి ఉంది. అందులో శంకరాచార్యుల వారి విగ్రహం ఉంది. మేము తుషార్ చందన్ బాబాని దర్శించుకోవాలి అనుకుంటున్నాం, మీరు రాగలుగుతారా? అడిగింది తపస్విని. ఆ బాబా దర్శనం కావడం అంత తేలిక కాదమ్మా. ఆయన చాలా గొప్పవారని తెలిసింది, నిజమేనా? అంది అతడినే తదేకంగా చూస్తూ. పండ చేతులు జోడించి ఆకాశం వంక చూశాడు. ఆయన కేదారేశ్వరుడికి మరో రూపమనే మా నమ్మకం. ఆ గుడి నుంచే వాళ్ళిద్దరూ భైరవనాథ్ దేవాలయం వైపుకు నడిచారు. 2 కొండల మధ్యగా సన్నటి బాట, ఎత్తైన శిఖరాల మీద తెల్లగా కురుస్తున్న మంచు కరిగి కొండల మీద నుంచి నీటి రూపంలో ధారగా చాలా చోట్ల కిందకి జారుతూ కనపడుతోంది. గుబురుగా అడవిని తలపించేలా చెట్లు. ముందు తపస్విని, వెనగ్గా ఆమె అందాల్ని ఆస్వాదిస్తూ విశాల్. చుట్టూ చూశాడు. ఎవ్వరూ లేరు. కురుస్తున్న మంచుకి చెట్ల ఆకుల మీద ఏర్పడుతున్న నీటి బిందువులు ముత్యాల్లా మెరుస్తున్నాయి. మరో 2 అడుగులు ముందుకు వేసి ఆమెను ఒడిసి పట్టుకుని తన కౌగిట్లోకి తీసుకోవాలన్నంత ఆవేశంగా 1 అడుగు ముందుకు వేశాడు. సరిగ్గా అప్పుడే భైరవనాథ్ ఆలయంలోని గంటలు గణగణా మోగడం మొదలుపెట్టాయి. అతను ఉలిక్కి పడేలా తపస్విని వెనుతిరిగి, వింటున్నారా? ఆ శబ్దం ఈ కొండల్లో ఎలా ప్రతిధ్వనిస్తుందో అంది చిరునవ్వుతో ఆనందంగా. మనం కైలాసంలో ఉన్నట్లే ఉంది. పూజా ద్రవ్యాలు అమ్మే దుకాణం ఒక్కటే ఉండడంతో విఘ్నుడు చెప్పిన శర్మగారిని తేలిగ్గా గుర్తించింది తపస్విని. భైరవనాథ్ ఆలయంలోకి వెళ్లి స్వామిని దర్శించుకుని వచ్చి ఆయన్ని తుషార్ చందన్ బాబా గురించి అడిగింది. ఆయన చెయ్యెత్తి చూపించారు. అక్కడికి ఓ 100 గజాల దూరంలో ఉన్న గుహవంక. కొండను తొలిచినట్లుగా ఉన్న ఆ గుహద్వారం పచ్చని చెట్ల తీగలతో గుబురుగా అల్లుకుని ఉంది. ఇద్దరూ లోపలికి అడుగులు వేస్తున్నారు. ఉండి ఉండి ఓంకారనాదమే అన్నట్లుగా సన్నని శబ్దం, సాంబ్రాణి వాసన నాసికకు స్పష్టంగా తెలుస్తుంది. 10 అడుగులు వేసేటప్పటికి వెలుగు తగ్గి చీకట్లోకి వెళుతున్నట్లుగా అనిపించింది. ఎక్కడ శబ్దమవుతుందో, ఆయన ఏకాగ్రతకు ఎక్కడ భంగం కలుగుతుందో అన్నంత జాగ్రత్తగా అడుగులు వేస్తుంది తపస్విని. కాస్త ముందుకు వెళ్లేటప్పటికి ఆ గుహ దారి మలుపు తిరగగా అవతల వైపు నుంచి వెలుగు కనిపిస్తుంది. ఆగండి, అడుగు ముందుకు వేస్తే భస్మమైపోతారు. పులి గాండ్రింపులా కేక వినపడింది లోపల నుంచి. శివుడి ఢమరకం వాయిస్తూ నృత్యం చేస్తున్నాడా అన్నట్లుగా గుహ అంతా ప్రతిధ్వనిస్తుంది. ఉలిక్కి పడ్డట్లుగా ఆగిపోయారు. ఎవరో పరిగెడుతున్న శబ్దం. భయం భయంగా అటుపక్కకే చూశారిద్దరు. వెళ్ళగొట్టండి, తరిమేయండి, పిచ్చి కుక్కల్ని లోపలికి రానియొద్దు, మెడపట్టుకుని ఆ మూర్ఖుల్ని బయటకు గెంటేయండి. లోపల నుంచి వినపడుతున్న అరుపులకి గుహ దద్దరిల్లిపోతుంది. ఆ కేకలు వస్తున్న వైపు నుండి 2 సాధువులు పరిగెత్తుకుంటూ వచ్చారు. పొండి, ఒక క్షణం ఇక్కడ ఉండొద్దు. స్వామి త్రిశూలం విసిరారంటే గుండెల్లో దిగబడి చేస్తారు, పరిగెత్తండి, చేతులూపుతూ మీదకి రాసాగారు. తపస్విని వాళ్ళని చూస్తూ వాళ్ళ మాటలు వింటూనే నీరసించిపోతూ వెనక్కి తిరిగింది. తనకు ఆయన దర్శన భాగ్యం కలిగే అదృష్టమే లేదా? అప్పటికే విశాల్ చాలా దూరం వెనక్కి పరిగెత్తాడు. ఋషికేశ్లో మధ్యాహ్నం 1 గంటప్పుడు బస్సు నుంచి దిగిన 4 ట్రిబుల్-ఎస్ మనుషులు సరాసరి పోలీస్ స్టేషన్కి వెళ్లి ఇన్స్పెక్టర్ని కలిశారు. ఆ ఇన్స్పెక్టర్కి రామనాథ్ సింగ్ తెలిసినవాడే. బద్రీ ట్రావెల్స్ నుంచి కారు తీసుకుని వెళ్లారు వాళ్ళిద్దరూ. ప్రస్తుతం వాళ్ళు ఎక్కడ ఉన్నది వాళ్లే చెప్పగలుగుతారు. ఓకే, మీకు ఇక్కడ ఏదైనా ఇబ్బంది అయితే నాకు ఫోన్ చేయండి అని చెప్పాడు ఇన్స్పెక్టర్. 4 బద్రీ ట్రావెల్స్కి వెళ్లారు. ఇన్స్పెక్టర్ పంపాడనేటప్పటికీ అతడు కూర్చోపెట్టి మర్యాద చేశాడు. తపస్విని అనే అమ్మాయి శివశివాని అనే పేరుతో కారు తీసుకుని ఇక్కడి నుంచి మొన్న సోమవారం చార్ధామ్కి బయలుదేరింది. వాళ్ళిప్పుడు ఎక్కడున్నారో తెలుసుకుని చెప్పాలి. ఏమిటి సంగతి? 2 రోజుల క్రితం కూడా ఓ మనిషి వచ్చి ఆ అమ్మాయిని గురించి విచారించి వెళ్ళాడు అన్నాడు కుతూహలంతో బద్రీ ట్రావెల్స్ మేనేజర్. లవ్వులు, పెళ్లిళ్ళు ఏమున్నాయి నేటి పిల్లలు ఇంటి నుంచి పారిపోవడానికి కారణాలు? ట్రావెల్స్ మేనేజర్ కారు డ్రైవర్ పప్పు కోసం కాల్ చేస్తే సెల్ ఆఫ్లో ఉన్నట్లుగా మెసేజ్ వస్తుంది ఎన్నిసార్లు చేసినా. మీకు లాస్ట్ మెసేజ్ ఎక్కడున్నట్లుగా వచ్చింది? వాళ్ళు నిన్న ఉదయం గౌరీకుండ్లో బయలుదేరి కేదార్నాథ్కు వెళ్లారు. రేపు సాయంత్రానికి తిరిగి వాళ్ళు గౌరీకుండ్ రావచ్చు. అక్కడి నుంచి రాగానే బద్రీనాథ్ వెళ్దామన్నారట. డ్రైవర్ గౌరీకుండ్లో వెయిట్ చేస్తున్నాడు. అంటే రేపు సాయంత్రానికి గౌరీకుండ్ వస్తే ఎల్లుండి మధ్యాహ్నానికల్లా రుద్రప్రయాగ్ చేరతారు. వాళ్ళను అక్కడైనా పట్టుకోవచ్చు. అక్కడ మిస్ అయితే మాత్రం జోషిమఠ్లో పట్టుకోవాలి. అవును, వాళ్ళు గంగోత్రి, యమునోత్రి కూడా వెళ్లే ఉద్దేశంలో ఉన్నట్లుగా చెప్పారా?
అలానేమీ చెప్పలేదు. ఆమె వెంట ఉన్న అతను ఏమీ మాట్లాడలేదు. ఆమెదే పెత్తనమంతా అనిపించింది నాకు. నేను చెప్పిన రేటుకి కాదనకుండా ఒప్పేసుకుని అడ్వాన్స్ ఇచ్చింది. అందుకే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా తీసుకువెళ్ళమని నేను పప్పుకి చెప్పి 4 రోట్లకు పర్మిట్ తెప్పించిచ్చాను అన్నాడతను. ఈ పువ్వును చూసారా? ఇది ఒక కేదార్నాథ్లోనే దొరుకుతుందట. స్నేక్ లిల్లీ అని. విశాల్ చేతిలో ఉన్న పువ్వు వంక చూసింది తపస్విని. అది అచ్చం పాములాగానే ఉంది. ఓ పడగ, నిలువు చారలు, నోట్లో నుంచి నాలుకలా పచ్చని సన్నని తీగ. మనం తిరుగు ప్రయాణంలో త్రియోగి నారాయణ్కి వెళ్ళాలి అన్నాడతను. అదేమిటి? ఇక్కడ ఏదైనా ఆశ్రమం చూసుకుని ఉండిపోతానంటిరి కదా? నవ్వుతూ అంది తపస్విని. అతను తడబడ్డాడు ఆమె మాటలకు. క్షణంలో కోలుకుని, చూద్దాం, ఇక్కడ నాకు ఆశ్రయం ఇచ్చే ఆశ్రమం దొరకాలి కదా, కాకపోతే బద్రీనాథ్, గంగోత్రి, యమునిత్రిలలో వెతుక్కోవాలి అన్నాడు. మధ్యాహ్నం 3 గంటలైంది. గోరువెచ్చని ఎండ హాయిగా ఉంది. బాల్కనీలో కూర్చుంటే అతడు లంచ్ తర్వాత బయట కాసేపు తిరిగొచ్చాడు. అక్కడ ఎవరో త్రియోగి నారాయణ గురించి మాట్లాడుకుంటుండగా విన్నాడు. పొద్దున తుషారచందన్ బాబా తమను ఎంతగానో అవమానించినట్లుగా తోచగా చికాకు పడుతున్నాడతను. ఈ సాధువులు తనకేం మేలు చేయగలుగుతారు? తన జీవితంలో జరగాల్సిన అనర్థమేదో జరిగిపోయింది. సాధ్యమైనంత వరకు తనే తన శక్తియుక్తులతో వాటి నుంచి బయటపడి భవిష్యత్తును ఏర్పరచుకోవాలి. ఇంతకీ త్రియోగి నారాయణ్ ఎక్కడున్నాడో చెప్పనేలేదు అంది తపస్విని. గౌరీకుండకి 10 కిలోమీటర్ల దూరంలో గంగోత్రికి వెళ్లే దారిలో ఉందట అన్నాడు విశాల్. దాని ప్రత్యేకత ఏమిటి? ఆ ప్రదేశంలో పార్వతీ పరమేశ్వరులు వివాహం చేసుకున్నారట అన్నాడు ఆకాశం వంక చూస్తూ. వారు వివాహం చేసుకున్న ప్రదేశం దేనికి? పార్వతి తపస్సు చేసిన చోటు ఏదో కనుక్కోండి, నేను వెళ్ళి తపస్సు చేసుకుంటాను. ఆమె మొగుడు కోసం చేస్తే నేను ముక్తి కోసం చేస్తాను అంది అతని మాటల్ని కత్తిరిస్తూ. తిండి లేనప్పుడు దేవుడే గుర్తుకొస్తాడు. కడుపు నిండుగా ఉంటే మనలో నుంచి దేవుడిని బయటకు నెట్టేయడమే కాకుండా క్షుద్ర కోరికలతో శరీరాన్ని నింపుకుంటాం. ఈ రోజు నుంచి రాత్రిపూట ఒక రొట్టెనే తీసుకోవాలి అనుకుంది తపస్విని. అతని మాటలకు ఆమె మనసు వికలమైంది. 3 గంటలు అవుతూ ఉండగా 2 వ్యక్తులు బద్రీ ట్రావెల్స్కి వచ్చారు. లోపలికి వస్తూనే మేనేజర్కి నమస్కారం పెట్టి, మేము హైదరాబాద్ నుంచి వస్తున్నామండి అన్నారు. రండి అంటూ కుర్చీలు చూపిస్తూ, ఛాయ్ తీసుకుంటారా, కూల్ డ్రింక్ తీసుకుంటారా అడిగాడు. సరిగ్గా 2 రోజుల క్రితం దయానందరావు దేశంలోని అన్ని న్యూస్ పేపర్లలోనూ విశాల్ ఫోటో వేయించి, అమ్మకు చాలా సీరియస్గా ఉంది, నువ్వు ఎక్కడున్నా వెంటనే ఇంటికి రావాలి అంటూ ఒక ప్రకటన ఇవ్వడమే కాకుండా తనకు సమాచారం అందించిన వారికి 10,000 నగదు బహుమతి కూడా ఇస్తానని ఫోన్ నెంబర్ ఇచ్చాడు. ఆ ట్రావెల్స్ మేనేజర్ సాయంత్రం తీరిగ్గా ఉన్నప్పుడు పేపర్లోని ఆ ఫోటో చూస్తూనే గుర్తించాడు. అతడు శివశివానీతో కలిసి చార్ధాంకు వెళ్లిన వ్యక్తిగా. వెంటనే అందులో ఇచ్చిన ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి వాళ్ళు ప్రస్తుతం తమ కారులోనే హిమాలయాల్లో పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నారని, ఇక్కడికి వస్తే వివరాలు చెబుతానని చెప్పాడు. మరుక్షణమే దయానందరావు తన 2 అనుచరుల్ని ఋషికేశ్ పంపాడు. అతడు పంకజం సతాయింపుని తట్టుకోలేకపోతున్నాడు. అప్పుడే ట్రావెల్స్ మేనేజర్కి కూడా చెప్పాడు, మీరు ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దు. తన కోసం మనుషులు వస్తున్నారు అని తెలిస్తే అతను డ్రైవర్ని ఏమార్చి పారిపోవచ్చు. మా వాళ్ళకిచ్చి మీకు ఇస్తానన్న డబ్బు పంపుతున్నాను. మీరు మీ కార్ నెంబర్ చెప్పి ఎక్కడ పట్టుకోవాలో సూచనలు ఇవ్వండి. మిగతా సంగతి వాళ్ళు చూసుకుంటారు. అందుకే ఆ విషయం 2 గంటల క్రితం వచ్చిన ట్రిపుల్ఎస్ మనుషులకి కూడా ట్రావెల్స్ మేనేజర్ చెప్పలేదు. ఏమిటి, ప్రేమ వ్యవహారమా అన్నాడు నవ్వుతూ వాళ్ళిద్దరి వంక చూస్తూ. అదేం లేదు, ఒక్కడే వచ్చాడు. కాదు, అతని వెంట ఓ అమ్మాయి కూడా ఉంది, చాలా బాగుంది. ఆ అమ్మాయిది హైదరాబాదే. ఆ వచ్చిన 2 ఉలిక్కిపడ్డట్లుగా చూశారు. రాత్రి 9 గంటలప్పుడు విఘ్నుడు తెచ్చిన రొట్టెలు తిని బాల్కనీలోకి వచ్చారు. తపస్విని సాయంత్రం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఒకే ఒక రొట్టె తింది. కాసేపు చల్లగాలిలో మేడ మీద తిరుగుదామన్నా మెట్లు లేవు. కేదారేశ్వర ఆలయంలోకి లాగానే అక్కడ ఇళ్లన్నిటికీ కప్పు ఏటవాలుగా ఉంది. కురిసిన మంచు జారిపోయేటందుకు వీలుగా. చల్లటి గాలి కురుస్తున్న మంచు వెన్నెల్లో మరింత తెల్లగా ఉంది. పరిసరాలు మసకమసగ్గా కనబడుతున్నాయి. తపస్విని తెల్లటి చీర కట్టుకుంది. ఆమె ఉదయాన్నే తలనిండా స్నానం చేసింది. తరువాత ఆమె జడ వేసుకోకుండా పైన ఓ రబ్బర్ బ్యాండ్ వేసి వదిలేసింది. ఆలయంలో ఏకాంత సేవ అయ్యేటప్పటికి 8:30 అయింది. మనస్సంతా చీకాగ్గా ఉంది. తుషార్ చందన్ బాబా దర్శనం కాలేదు. రేపు మళ్ళా ప్రయత్నించాలి. రేపే కాదు, ఆయన దర్శనం అయ్యేటంత వరకు ఉండి ఆయన్ని చూసి మాట్లాడి వెళ్ళవలసిందే. తనలోని ప్రశ్నలకు ఆయనే సమాధానం చెప్పాలి.
రాజేంద్రకు ఆయనే ముక్తిని ప్రసాదించాలి. ఆయన వల్లే అది సాధ్యపడుతుంది అనేది తన నమ్మకం. బాల్కనీలో రైలింగ్ పట్టుకుని నిల్చున్న విశాల్ ఆమె అందాన్ని చూస్తూ తనని తాను నిగ్రహించుకోలేకపోతున్నాడు. అందమైన స్త్రీ అంటే తపస్విని అనే భావన అతని మనస్సునంతా ఆవరించగా ఇది తనకందని పారిజాతమే అవుతుందేమో అనే సంశయం అతనికి కోపాన్ని రోషాన్ని తెప్పించింది. ఆమెనే కన్నార్పకుండా కసిగా చూస్తున్నాడు. మీ జుట్టు చాలా బాగుంటుంది తపస్విని. అలా ఉండడం స్త్రీకి ఓ వరమే అన్నాడు. మంకీ క్యాప్లోంచి మెరుస్తున్న చూపులతో మనస్సు విప్పి తనలోని మాటను బయటపెట్టాడు. ఆమెను కవ్వించైనా తన వశం చేసుకోవాలి. చటుక్కున తలెత్తి అతని వైపుకు చూసింది తపస్విని. అతను అప్పటికే వెనుదిరిగాడు. వడివడిగా అడుగులు వేసుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. అతడు వెళుతున్న వైపే నిర్వికారంగా చూస్తూ కదల్లేనట్లుగా నిలబడిపోయింది. అతడి మనసు తనని చూస్తుంటే అదుపు తప్పుతుందా? బద్రీనాథ్లో లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం ముందు కూర్చుని ఉన్నాడు కిరణ్. వచ్చిపోయే వాళ్ళని చూస్తూ తపస్విని బద్రీనాథ్ వచ్చిందంటే ఉదయాన్నే తప్పకుండా గుడికి వస్తుంది అనేది అతడి నమ్మకం. చాలా ఎత్తుగా ఉన్న ఆ ప్రదేశం నుండి చూస్తుంటే అలకానందకు అటూ ఇటూగా ఉన్న ఇళ్ళు, మధ్య వారధిగా వంతెన, అప్పటికే తెరిచిన దుకాణాల ముందు జనం కనబడుతున్నారు. సెల్ మోగుతుంటే జేబులోంచి తీసి ఆన్ చేశాడు. చేసింది జయంత్. కిరణ్, తపస్విని కేదార్నాథ్లో ఉన్నట్లుగా తెలిసింది. నువ్వు ఇంకా బద్రీనాథ్లో ఉండడం అనవసరం. వెంటనే కేదార్నాథ్కి వెళ్ళు. పోతూ అట్నుంచి వచ్చే వాహనాల మీద కూడా ఓ కన్నేసి ఉంచు. ట్రిప్లెస్ మనుషులు అటే వస్తున్నారు. ఇంకేదైనా కొత్త సమాచారం తెలిస్తే నీకు చెబుతాను. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.